హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి చూసాం. సో ఆ ఫంక్షన్స్ని ఈ వీడియోలో కూడా కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్, ఇండెక్స్ రెండు ఫంక్షన్లు ఉన్నాయి. ఇవేం చేస్తాయి అంటే మనము ఇచ్చిన సబ్ స్ట్రింగ్ అనేది ఆ మెయిన్ స్ట్రింగ్లో ఉందో లేదో ఫైండ్ అవుట్ చేస్తాయి. ఉందనుకోండి, ఆ సబ్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తాయి. సో ఉంటే రెండు ఒకలాగానే వర్క్ అవుతాయి. ఒకవేళ లేకపోతే ఫైండ్ అనే ఫంక్షన్ ఏమో -1ని రిటర్న్ చేసిద్ది. అదే ఇండెక్స్ అనే ఫంక్షన్ ఏమో వాల్యూ ఎర్రర్ ఎక్సెప్షన్ని రైజ్ చేసిద్ది. ఇది ఇంపార్టెంట్. సో మీరు ఏ కాంటెక్స్ట్లో వాడుకోవాలో కూడా నేను చెప్తాను. సో మనం యాజ్ యూజువల్గా సేమ్ స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో ఇది తీసుకుంటున్నా s1 డాట్ ఫైండ్. ఇప్పుడు సపోజ్ నాకు లౌడ్ అనే స్ట్రింగ్ ఉందో లేదో కనుక్కోవాలనుకుంటే, సో నేను ఈ ఫంక్షన్కి ఇస్తే ఇది లౌడ్ అనే స్ట్రింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాని యొక్క ఫస్ట్ ఇండెక్స్ని రిటర్న్ చేసింది. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లౌడ్ అనే స్ట్రింగ్ దీంట్లో ఉంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇండెక్స్ 2తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ లౌడ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇలా 2 టైమ్స్ ఉన్న సబ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ అక్కర్ అవుతుందో ఆ ఫస్ట్ అక్కర్ అయిన సబ్ స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ ఇచ్చిద్ది. సో దీనిది ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేనేం చేస్తాను, ఇప్పుడు లేనిది ఇస్తాను. సపోజ్ దీంట్లో నేను ఏమిస్తానంటే ఎల్కేజే అని ఇస్తా. సో ఈ సబ్ స్ట్రింగ్ అనేది మెయిన్ స్ట్రింగ్ లో లేదు కాబట్టి మనకి -1ని రిటర్న్ చేసింది. సేమ్ నేనేం చేస్తానంటే దీన్నే మనం ఇండెక్స్ ఫంక్షన్ లో కూడా వాడతాం. సో ఉంటే సేమ్ రిటర్న్ చేసిద్ది. సో లేదనుకోండి, సపోజ్ ఇది లేదనుకోండి, సో లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది. వాల్యూ ఎర్రర్నే ఎక్సెప్షన్ అంటాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అప్పుడు మీకు క్లియర్గా తెలిసిద్ది. వాల్యూ ఎర్రర్ సబ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమి ఉండదు, లేనప్పుడు డిఫరెన్స్ ఉంది. సో మీరు కాంటెక్స్ట్ని బట్టి ఏది యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో దీనికి ముందు సపోజ్ మనం ఈ ఇండెక్స్లో కానీ ఫైండ్లో కానీ మీరు చూడండి, సబ్ స్ట్రింగ్తో పాటు స్టార్ట్ ఎండ్ లైక్ సేమ్ స్లైస్ నోటేషన్ లాగానే మీరు కావాలనుకుంటే రేంజ్ స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఈ రేంజ్లో ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ఉందో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఐ లవ్ అని ఇచ్చాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడ లవ్ అని ఇచ్చా కదా, సో స్టార్ట్ ఏమో 6 ఇస్తా, స్టార్ట్ 6 ఎండ్ ఏమో 14 ఇస్తా. ఈ రేంజ్లో ఉందో లేదో చెక్ చేసిద్ది. సో ఈ రేంజ్లో మనకి లేదు కాబట్టి మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. సేమ్ ఫైండ్ కూడా మనం వాడుకోవచ్చు, అక్కడైతే -1ని రిటర్న్ చేసిద్ది. సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్. ఇప్పుడు రియల్ టైమ్ యూస్ కేసెస్ అనేవి చెప్తాను. మీకు ఎక్కడైతే స్ట్రింగ్ లేనప్పుడు ఆ సబ్ స్ట్రింగ్ మిగిన ఒక ఎక్సెప్షన్ కానీ ఎర్రర్ మెసేజ్ కానీ త్రో చేయాలనుకోండి, కస్టమ్ ఎక్సెప్షన్ కానీ ఎర్రర్ కానీ త్రో చేయాలనుకున్నప్పుడు మీరు ఇండెక్స్ ఫంక్షన్ని వాడుకోండి. ఓకే, సెకండ్ కేసు వచ్చేసి మిగిన ఆ సబ్ స్ట్రింగ్ లేనప్పుడు ఎర్రర్ రాకుండా మీకు ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో మీరు ఫైండ్ ఫంక్షన్ వాడుకోండి. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి మనకేందంటే ఒక స్ట్రింగ్ ఉంది. సో ఆ స్ట్రింగ్లో మనం ఒక సబ్ స్ట్రింగ్ ఇచ్చి కనుక్కుంటాం. సో అది ఉందనుకోండి, దాన్ని వేరే స్ట్రింగ్తో రీప్లేస్ చేయమని అడుగుతాం. ఓకే, రీప్లేస్ చేయమని అడుగుతాం. లేకపోతే మనం ఏం చేయాల్సిన పని లేదు, ప్రోగ్రామ్ ఆడకూడదు, ప్రోగ్రామ్ అనేది ఆగకూడదు. సో అందుకని ఇక్కడ మనం ఏం చేసాం, ఆ ఇండెక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఆ ఫంక్షన్ చేస్తాం, లేకపోతే అది లేదని చెప్తాం. సో ఇలా మనకి ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మీరు ఫైండ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. సో అనవసరంగా మనం మళ్ళీ ఎర్రర్ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఆగిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్, ఈజ్ ఆల్నమ్. సో వీటి మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈజ్ ఆల్ఫా ఏం చేసిద్దంటే ఓన్లీ మీరు ఇచ్చిన స్ట్రింగ్స్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది.
అది కాకుండా మీరు ఆల్ఫాబెట్స్ డిజిట్స్ మిక్స్ కానీ డిజిట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నా కూడా మనకి ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో ఈజ్ డిజిట్ ఏం చేసిద్ది, ఓన్లీ డిజిట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది. అదర్ దాన్ దట్ మిక్స్ ఉన్నా కూడా మనకి ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఈజ్ ఆల్నమ్ ఏం చేసిద్ది అంటే మనకి ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్న ట్రూ రిటర్న్ చేసిద్ది, ఓన్లీ డిజిట్స్ ఉన్న ట్రూ రిటర్న్ చేసిద్ది, అంటే నెంబర్స్ ఉన్న ట్రూ రిటర్న్ చేసిద్ది, మిక్స్ ఉన్న ట్రూ రిటర్న్ చేసిద్ది. అదర్ దాన్ దట్ లైక్ ఎంటీ కానీ మీరు ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో క్విక్గా ఇవి చూసేద్దాము. సో మీకు టైం వేస్ట్ కాకుండాని ఆల్రెడీ స్ట్రింగ్స్ అన్ని తీసేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే txt1 డాట్ ఈజ్ ఆల్ఫా టెస్ట్ చేద్దాం. సో మీకు చెప్పా కదా దీంట్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది. సో అదర్ దాన్ దట్ మీరు ఏ కాంబినేషన్లో ఇచ్చినా ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. మనకి నెక్స్ట్ టెక్స్ట్ 2లో ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి, అందుకే ఫాల్స్ వచ్చింది. టెక్స్ట్ 3లో కాంబినేషన్ ఉంది అయినా ఫాల్స్ వచ్చింది. టెక్స్ట్ 4లో మనకి ఎంటీ ఉంది, ఫాల్స్ వచ్చింది. ఓకే, టెక్స్ట్ 5లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి ఆల్ఫాబెట్స్ కాదు కదా, ఫాల్స్ వచ్చింది. సేమ్ ఇలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ అప్లై చేద్దాం. సో ఇది ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి అనుకోండి ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో మనకి టెక్స్ట్ 1లో మనకి ఓన్లీ డిజిట్స్ లేవు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో మనకి ఫాల్స్ రిటర్న్ చేసింది. ఇప్పుడు ట్రూ రిటర్న్ చేసింది ఓన్లీ డిజిట్స్ ఉంటాయి. సో మిగతా ఏ కేసులో అయినా మీరు టెస్ట్ చేసుకోండి, ఫాల్సే రిటర్న్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఆల్ నమ్ అని ఉంది. సో ఇదేం చెక్ చేసిద్ది అంటే మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నా ట్రూ ఇచ్చిద్ది, సో దాంతోపాటు ఓన్లీ డిజిట్స్ ఉన్నా ట్రూ ఇచ్చిద్ది, దాంతోపాటు మనకి మిక్స్ ఉన్నా ట్రూ ఇచ్చిద్ది. సో లేదా మీకు ఎంటీ ఉందనుకోండి అప్పుడు ఫాల్స్ ఇచ్చిద్ది. సో దీంట్లో మనకి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు లేవు, ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి టెక్స్ట్ 5లో. సో ఇది కూడా మనకి ఫాల్స్ ఇచ్చిద్ది. సో ఇది ఈ 3 ఫంక్షన్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ కేసు లోవర్ కేసు ఉన్నాయి. సో ఇవేం చేస్తాయి అంటే ఇచ్చిన స్ట్రింగ్ ని అప్పర్ కేసులోకి లోవర్ కేసులోకి కన్వర్ట్ చేస్తాయి. సో ఇది క్విక్ గా చూసేద్దాం. సో నేనైతే మనం ఇంతకుముందు వాడిన స్ట్రింగ్ తీసుకున్నా, డాట్ అప్పర్ అన్నాం అనుకోండి. సో ఇదేం చేసింది అంటే ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేసిద్ది, ఒరిజినల్ స్ట్రింగ్ ని మాత్రం మాడిఫై చేయదు. సో మీకు అప్పర్ కేస్ స్ట్రింగ్ కావాలి అంటే మీరు వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సేమ్ లోవర్ కేసు కూడా ఏం చేసిద్ది అంటే దీన్ని జస్ట్ ఇచ్చిన స్ట్రింగ్ ని లోవర్ కేసులో కన్వర్ట్ చేసిద్ది, ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మారదు. సో నెక్స్ట్ ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈజ్ అప్పర్ ఈజ్ లోవర్. ఏం లేదు, ఇచ్చిన స్ట్రింగ్ అప్పర్ కేసులో ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సేమ్ ఈజ్ లోవర్ కూడా ఉంటే అప్పర్ లోవర్ కేసులో ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో క్విక్ గా కావాలనుకోండి, సో ఇది మొత్తం ఈజ్ అప్పర్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో మనకి S1 అనేది మొత్తం అప్పర్ కేసులో లేదు, ఫాల్స్ వచ్చింది. సపోజ్ ఇది ఇచ్చాను అనుకోండి, సో ఇది మొత్తం అప్పర్ కేసులో ఉంది కాబట్టి మనకి ట్రూ వచ్చింది. సేమ్ లోవర్ కేసు కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా లోవర్ కేసులో ఉంది కాబట్టి నేను ఈజ్ లోవర్ అంటే మనకి ట్రూ వచ్చింది. సో మీరు అదే S1 ఇచ్చి డాట్ లోవర్ అని ఇస్తే మాత్రం మనకి ఫాల్స్ వచ్చింది. సో మొత్తం క్యారెక్టర్స్ అన్ని కూడా లోవర్ కేసులో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి రీప్లేస్ ఫంక్షను. సో ఇది చూపిస్తాను చూడండి. సో మనం హెల్ప్ ఆఫ్ S1 డాట్ రీప్లేస్ అని కొడితే దీనికి హెల్ప్ వచ్చేసింది. సో బేసికల్గా ఇది ఏం చేసిద్ది అంటే ఓల్డ్ సబ్స్ట్రింగ్ న్యూ సబ్స్ట్రింగ్ తీసుకుంటుంది. సో అంటే దీన్ని ఉన్న ప్లేస్లో దీంతో రీప్లేస్ చేసిద్ది. సో ఈ కౌంట్ అనేది ఎందుకంటే మీరు ఎన్నిసార్లు రీప్లేస్ చేయాలో చెప్పుకోవచ్చు. సో మీరేం చెప్పకపోతే ఆ స్ట్రింగ్లో అది ఎన్నిసార్లు అక్కడ ఉంటే అన్నిసార్లు రీప్లేస్ చేసిద్ది. సో అది ఇంపార్టెంట్. ఒకవేళ లేదనుకోండి ఏం రిటర్న్ చేసిద్దో కూడా చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే S1 అనే స్ట్రింగ్ మీకు తెలుసు కదా, ఇది తీసుకున్నా S1 డాట్ రీప్లేస్. సో నాకు పైథాన్ని జావాతో రీప్లేస్ చేయాలి, ఎందుకంటే నేను జావాను కూడా లవ్ చేస్తాను. సో అందుకని జావాతో రీప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ నేను చెప్పలేదు అనుకోండి ఇదేం చేసిద్ది, పైథాను ఎక్కడైతే కానొస్తుందో దీన్ని ఫైండ్ అవుట్ చేసి జావాతో రీప్లేస్ చేసిద్ది. సో ఆ స్ట్రింగ్లో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు రీప్లేస్ చేసిద్ది చూడండి. సో బట్ మనకి ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మాడిఫై అవుతుంది. సపోజ్ మీకు ఒక్కసారే రీప్లేస్ అవ్వాలనుకుంటే మీరు కౌంట్ అనే వేరియబుల్ ఉంది, ఓకే, దాంట్లో స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి రీప్లేస్ అయింది, ఇక్కడ అవ్వలేదు. సపోజు మనం గిన
ఈ పైథాన్ కాకుండా లేనిది ఏదన్నా ఇచ్చామనుకోండి, సో ఇప్పుడు ఏమైంది, మనకేం జరగదు. సో ఎర్రర్ ఏం రాదు, ఏం జరగదు. సో ఇది ఫైండ్ అవుట్ చేసిద్ది, లేదు రీప్లేస్ చేయలేం కదా. సో అలానే యాజ్ టీజ్గా మనకి ఒరిజినల్ స్ట్రింగ్నే రిటర్న్ చేసి. సో ఇది రీప్లేస్ ఫంక్షన్ గురించి. సో జనరల్గా ఈ రెండు కాంబినేషన్లో వాడతారు, ఫైండ్ రీప్లేస్. సో ఇదండి ఈ వీడియోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.